సరే మనోహరయ్య గారు ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ వెర్షన్ మొత్తం విన్నారు మీరు. అంటే గ్రూప్ 1కి సంబంధించి నేను ఇంతకుముందు ఈయనకి చెప్పినట్టుగానే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి జాబ్స్, అంటే ఉద్యోగార్థులు కావచ్చు, గ్రూప్ 1 సర్వీసెస్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళ భవిష్యత్తు కళ ఏంటి? ఏం జరుగుతోంది అసలు? ఏం ఆలోచిస్తోంది ప్రభుత్వం? కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వానికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టడం చేతగాలే, లీకులైన ప్రశ్నాపత్రాలు న్యూజిలాండ్లో దొరికినాయి, జిరాక్స్ సెంటర్లో దొరికినాయి. నిరుద్యోగులు వచ్చి మా వద్దకు వచ్చి ఇట్లా అన్యాయం జరుగుతుందంటే మేము పోరాటం చేసినాం. కేసీఆర్ గారు స్వతహాగా నిర్ణయం తీసుకొని రద్దు, హైకోర్టు పోతే హైకోర్టు రద్దు చేసింది. వారు పట్టించుకోలే ఆ రోజు ఎప్పుడు కూడా. రెండోసారి అన్న చక్కగా పెడతారా అంటే ఏం చేశారు, దొడ్డిదారుల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి భద్రతా ప్రమాణాలు పరీక్ష జరిగేటప్పుడు బయోమెట్రిక్ ఉంటుంది, వేలి ముద్రలు, సీసీ కెమెరాలు పెట్టాలి. పెట్టకుండా పరీక్ష నిర్వహించి మళ్ళీ మెయిన్స్ కు పోదాం అనుకున్నారు. వెంటనే మళ్ళీ అభ్యర్థులు నిరుద్యోగులు ఉంటారు కదా, ప్రతిభావంతులు మా దగ్గరికి వస్తే మేమే మళ్ళీ వాళ్ళందరం తీసుకొని న్యాయం చేయమని హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు రద్దు చేసింది. దీంట్లో కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంది. అంటే ఇక్కడ ఎట్టుందంటే ఎంత పైశాచిక ఆనందం అంటే, ఇది నిరుద్యోగుల భవిష్యత్తు, ఇది 11 ఏళ్ల పరీక్ష, ఇది అంటే అదే వాళ్ళకి దీనికి ఇక్కడ తేడా చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారని మేము అట్లా ఏం జరగలే ఇక్కడ. 11 ఏళ్ల పరీక్షను సవ్యంగా సజావుగా ప్రిలిమ్స్ పెట్టినాం, మెయిన్స్ పెట్టినాం. మెయిన్స్ పరీక్ష పెట్టిన దగ్గర నుంచి రకరకాల ఎత్తుగోళ్లతో దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్ సహసిద్ధంగా ఎట్లుంటుందంటే, వీళ్ళు ఈ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ప్రిలిమ్స్ 4 లక్షల మంది, హాజరైంది 3.5 లక్షల మంది. అందులో ఎంతమంది వడపోతకు వచ్చారు అంటే 33,382 మంది, ఎంతో ఒక సంఖ్య అటో ఇటో వచ్చారు. ఈ 33,000 మందిలో ఎంతమంది పరీక్ష రాశారు? 21,093 మంది రాశారు. ఎప్పటికప్పటికి టీజీపీఎస్ ఏంటంటే, మన ఎన్నికల రోజు ఫలితాలు అప్పుడు ఎన్నికల సంఘానికి ఎంత పర్సెంటేజ్ ఉందని ఇవాళ ఒకటి వస్తుంది, సాయంత్రానికి అప్పటికప్పుడు వచ్చింది దాన్ని బట్టి మళ్ళీ సవరణలు ఉంటాయని కింద ఉంటది. కింద కంపల్సరీ ఉంటుంది. ఎవరు కూడా ఒక్క అభ్యర్థి కూడా ఎక్కువ రాయలే ఇక్కడ. మళ్ళీ సంఖ్య తర్వాత ప్రకటించబడను అని తప్పకుండా ఉంటుంది. చూడండి, అవన్నీ వెబ్సైట్ లో ఉంటది. అయితే ఇక్కడ ఎక్కడ దొరకలే పాపం, కోడిగుడ్డు మీద ఈకలు బిగుదామని చూశారు. పరీక్ష GO20 అన్నారు. అసలు GO20 తెచ్చింది ఎవరు? ఇవాళ ఎవరైతే కొంతమంది ఉన్నారో అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ యజమానులు ఎవరైతే ఉన్నారో, అశోక్ అకాడమీ అనే నిరహార దిగ్జేస్తుండగా ఈ మహానుభావుడే 55 GO ఉంటే అది సుప్రీంకోర్టు 2009లో జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రిలిమ్స్ లో అసలు రిజర్వేషన్ లేని ఒక మనిషి 2 రిజర్వేషన్ల వాటం ఏంది, అసలు వడపోతులు 2 రిజర్వేషన్లు ఉండడం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఈ అంశం పట్టుకొని మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతే ఈ పరీక్ష ఆగిపోద్ది, మీరు వెంటనే GO20 తీసుకురమ్మంటే వీళ్ళు చెప్పినందుకు వేళ మేము మహేందర్ రెడ్డి గారు 19 రాష్ట్రాల ఉత్తరప్రదేశ్, గుజరాత్, పక్కన 5వ నెంబర్ జీవో, పక్క రాష్ట్రం 5వ నెంబర్ జీవో, ఇవన్నీ తీసుకొని పరీక్ష ఎక్కడ కూడా వైఫల్యం చెందొద్దు, విగిపోవద్దు కోర్టులలో అని చెప్పేసి అన్ని రాష్ట్రాలు 19 రాష్ట్రాలు అమలయ్యే GO20 తీసుకొని పెట్టి, దీనివల్ల ఏంది, రిజర్వేషన్ వర్గానికి అన్యాయం జరిగింది. ఫిలిమ్స్ ఫలితాలు విడుదలైన తర్వాత సుమారు 18,000 మంది బీసీలు ఎంపికయ్యారు. 3,700 మంది ఎస్సీలు వచ్చారు. అదనంగా పికప్ చేస్తామండి. ఒకవేళ ముందు జాగ్రత్తగా ఒకవేళ సరిపోకపోతే అదనంగా 3,000 మందిని, 2,700 పైచిలకు మంది ఎస్టీలు వచ్చారు. అక్కడ కూడా విఫలమైపోయారు. సుప్రీంకోర్టుకు పోయారు. ఖరీదైన లాయర్ని పెట్టుకొని పోయారు. ఎవరు? మోహిత్ రావు అని బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు. ఆయన కపిల్ సిబాల్ అంటే గంటకు లక్షలాది రూపాయలు, ఒక లక్ష కాదు లక్షలాది రూపాయలు ఛార్జ్ చేస్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పరీక్ష దశలో మేము కల్పించుకోము, ఈ విషయంలో మెయిన్స్ పరీక్ష జరుగుతుందని చెప్పేసింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ సింగిల్ జడ్జి గారు ఏం చేసిండంటే, ఈ అభ్యర్థులు కూడా ఏం వాదనలు, నేను ఈ సహేతుకమైన ఆరోపణలు కాదు ఇవి, పరీక్ష దశలో లీకులు అయితే తప్పు, మేమే క్యాన్సిల్ చేసుకున్నాం. పరీక్ష దశలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉంటే అప్పుడే లొల్లైంది. ఆ ఎగ్జామ్ రోజు విద్యార్థులు అమాయకులు ఏమన్నా నిరుద్యోగులు, వాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళు ఆగుతారా? అయితే చివరికి ఏం చేశారంటే, దీన్ని ఎట్లా నాటకం భాషాపరంగా వివక్ష, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, దానికి కూడా నేను చెప్తా. ఇలా భాషాపరమైన వివక్షను పట్టకొస్తే ఇవాళ సివిల్ సర్వీస్ తీసుకుందాం. ఇవాళ సివిల్ సర్వీస్ లో హిందీ మాధ్యమం వాళ్ళు 5% కూడా ఎంపిక కావట్లే. 5% హిందీ మాధ్యమం ఉంటుంది కదా సివిల్స్ రాయటం, 5% కూడా ఎంపిక కావట్లే. 90% మంది పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం రాసి ఎంపిక అవుతున్నారు. మొన్న సివిల్ సర్వీస్ లో 137 మందికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిండు రేవంత్ రెడ్డి. సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసే వాళ్ళకి, ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి, మెయిన్స్ రాసే వాళ్ళకి. అందులో 20 మంది ఇంటర్వ్యూలో పోతే 7 ఉద్యోగాలు, 7 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చినాయి. అది ఎవరు తప్పది? అది వాల్యుయేషన్ తప్ప? చెప్దాం, మీరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కింద హిందీ మీడియం చూడాలి అనాలా? ఇక్కడ చూద్దాం, తెలంగాణలో చూద్దాం. నారాయణ చైతన్య గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. తర్వాత సాంస్క్రిట్ ఉంది, తెలుగు ఉంది. తెలుగులో 80 మార్కులు దాటం. సాంస్క్రిట్ లో 100కు 100 వేస్తారు.
మరి దాని వివక్షను పరీక్షను ఆపుదామా? అసలు పరీక్షలే జరగవు వ్యవస్థే. సివిల్స్ కానివ్వండి పోటీ పరీక్షలే జరగవు. ఇదొక ఆరోపణ. ఇది సహేతుకమైన ఆరోపణ కాదు. మూల్యాంకనం అంటే కఠినంగా ఒకళ్ళు చేస్తారు, సులభంగా ఒకళ్ళు చేస్తారు. ఈ కఠినంగా సులభంగా మూల్యాంకనం చేసిన దాన్ని పట్టుకొని మార్కులు నిర్ణయిస్తారు. పోనీ ఇప్పుడు వచ్చిన 523 అభ్యర్థుల పరీక్ష వీళ్ళు ఏమైనా ప్రతిభావంతులు కదా, వాళ్ళు ఏం చెప్తారండి, నాకు 3 ఉద్యోగాలు వచ్చింది, నేను గోల్డ్ మెడలిస్టు. ఎవరు కూడా 3 కోట్లు పెట్టి కొనే ఉద్యోగ అంత శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళంతా వాళ్ళ ప్రతిభావంతులు. అసలు 3 కోట్లు జీవితంలో మేము చూడలేదు. అసలు గుర్తదే నేను ఒక అభ్యర్థి కాయ వచ్చాడు. ఇంకొక చిన్న చెప్పాను, చాలా ప్రభుత్వం కాబట్టి నేను చెప్పాను ఆరోపణలు కూడా. ఒక అభ్యర్థి నాకు ఇంటర్వ్యూలోకి వచ్చింది, 3 కోట్ల మంత్రి అయ్యాడు. బాబు మంత్రి పేరు చెప్పు, ఆ 3 కోట్లు పెట్టి కొనాలని పోయింది. అబ్బాయి పేరు, హాల్ టికెట్, ఆయన ప్రిలిమ్స్ క్వాలిఫైడా మెయిన్స్ క్వాలిఫైడా ఇలాంటి క్వాలిఫై కాకుండా తెలుగు పోయి ఉద్యోగం కొంటాను అనడా, ఆ పేరు చెప్పి ఇప్పుడు రద్దు చేపిద్దాం పరీక్ష అంటే సమాధానం ఉత్తదే ఉత్త ఆరోపణలు. అదే ఇంకేం ఆరోపణ చేశారు మీరు అన్నట్టు, 1655 మంది కోటి ఉమెన్స్ కళాశాలలో సాకలేలమ్మ కోటి ఉమెన్స్ కళ పరీక్ష రాశారు. 1655 మంది. ఎందుకు రాశారు? అక్కడ అమ్మాయిలు ఎందుకు పెట్టి నారాయణమ్మ కాలేజీలో కూడా రాశారు, అమ్మాయిలే రాశారు. బేగంపేట ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలకి ఇచ్చారు. ఎందుకంటే మహిళలకు సౌలభ్యం కోసం ఆ ప్రిన్సిపాల్ యాజమాన్యం యూనివర్సిటీ యాజమాన్యం అడిగింది మహిళలను కేటాయించారు, అమ్మాయిల సౌలభ్యం కోసం బిడ్డ. అందులో తప్పుందా? పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1665. అందులో ఎక్కువ ఎంతమంది అయ్యారు చెప్పండి. ఎక్కువ అంటే 523 ఉద్యోగాలకు అందులో 500 మంది క్వాలిఫై అయ్యారా? మెయిన్స్ అర్హత సాధించారా? లేదే. 1655లో 72 మంది అర్హత సాధించారండి. సాధించిన పరీక్ష కదా. 1655లో ఇంకో విషయం చెప్తా, 1655లో 72 మంది ఉండరా? ఇది సహజంగా జరిగింది. కానీ ఇక్కడ అది కోర్టు దీన్ని కూడా తప్పట్లేదు. కాబట్టి సహేతుకమైనటువంటి ఆరోపణ కాదది. అది కాదు. ఇంకో అంశం ఏంది, 2 హాల్ టికెట్లు అన్నారు. 2 హాల్ టికెట్లు అంటే మరి వీళ్ళు చదువుకుంటున్నారో లేదా నాకు అది తెలియదు. పోలీస్ కానిస్టేబుల్ వ్యవస్థలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో 3 హాల్ టికెట్లు ఉంటాయి. దేహదారుడ్య పరీక్షకు, ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటుంది. అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఆ జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో మెయిన్స్ కి ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్, 2 హాల్ టికెట్లు, వేరే హాల్ టికెట్ ఉంటాయి. ఒకవేళ ఎగ్జామ్ ఒకే రోజు జరిగితే అదే సెంటర్ జరిగితే ఒకే హాల్ టికెట్, ఉదయం సాయంత్రం ఉంటే ఒకే హాల్ టికెట్ ఉంటుంది. ఒక్క రోజు తేడా వచ్చినా 2 హాల్ టికెట్ వ్యవస్థ ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ లో వాటిలో 2 హాల్ టికెట్ల విధానం ఉన్నప్పుడు గ్రూప్ 1 లో కూడా ఎందుకు పెట్టారు? ఇవాళ 4 లక్షల మంది రాస్తే 3 లక్షల మంది రాస్తే ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ లో రాశారు ప్రిలిమ్స్. కానీ మెయిన్స్ ఎక్కడ రాశారు? 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ లో రాశారు. ఆ హాల్ టికెట్ లో సెంటర్ కోడ్ ఎక్కడ ఉంటుంది? ఖమ్మం, వరంగల్. మెయిన్స్ రాసే హాల్ టికెట్ హైదరాబాద్ లో కన్ఫ్యూజ్ కాదు రెండు. కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం అనేది యంత్రాంగం ఏదైతే ఉందో స్వయం ప్రతిపత్తి యంత్రాంగం నిర్ణయం తీసుకుంది పరిపాలన. అందులో అవకతవకలుగా దాన్ని తప్పట్లే. కోర్టు ఎక్కడ తప్పుపట్టిందంటే కఠిన మూల్యాంకనం, సులభ మూల్యాంకనం సరాసరి చేయలేదు అని చెప్పి ఏం చేసింది, ఎప్పుడో 2007 జడ్జిమెంట్ పట్టుకొని ఈ కేసును కొట్టేసి అయితే టీజీపీఎస్సీ వాదనలను తోసిపుచ్చారు. ఓన్లీ పిటిషన్ల వాదనలు, ఈ సహేతుకమైన లేనటువంటి వాదనలను జడ్జి గారు విన్నారు, వాళ్ళు పరిగణలో తీసుకున్నారు. కానీ మేము ఏమన్నా జడ్జిమెంట్ గౌరవిస్తుంటాం. కానీ ఇంకా ఉంది కదా, అభ్యర్థులు అప్పీలు పోతారు, అభ్యర్థులు అవినీతి. కాబట్టి ఈ పరీక్ష మీద మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మాకు దక్కంది రేవంత్ రెడ్డి 100%. ఖరీదైన లాయర్ ని పెట్టారు, ఇక్కడ ఫెయిల్ అయ్యారు, ఇక్కడ ఫెయిల్ కాబోతారు. ఈ సందర్భంలో ఈ జడ్జిమెంట్ వచ్చేసరికి ఎక్కడైనా అభ్యర్థులు ఎట్లుంటారు? ఉద్యోగం రాని అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. ఆ 20,000 మంది మెయిన్స్ రాసిన వాళ్ళ వ్యతిరేకత, అసంతృప్తి, వీళ్ళు అగ్నికి ఆజ్యం పోసినట్టు వీళ్ళు తోడై దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిరుద్యోగులారా, ఎక్కడ కూడా గతంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, లీకులు జరగలేదు. పరీక్షా పత్రాలు పరీక్ష కన్నా ముందే న్యూజిలాండ్ లో దొరకలేదు. అట్లాంటి ఆస్కారం లేదు. సమర్థవంతంగా నిర్వహించడం అర్థం చేసుకోండి. మళ్ళీ అభ్యర్థులు అనేది డివిజన్ బెంచ్కి పోతుంది.